బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదట బైపాస్ రోడ్ లో ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ రానుండడంతో ఆ పార్టీ నాయకులు సభ కోసం పెద్ద ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించి సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి సిరిసిల్లలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సాయంత్రం రానుండడంతో పట్టణంలోని ప్రధాన రహదారులలో ఎక్కడ చూసిన నాయకుల ఫ్లెక్సీలతో సిరిసిల్ల నిండిపోయిందని చెప్పాలి. మరో పక్కన పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో మహిళలు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంటుంది. మరి అక్కడ సిరిసిల్లలో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది డీటెయిల్ గా అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు డెస్క్ నుంచి అవైలబుల్ గా ఉన్నారు. నాగేంద్ర, సిరిసిల్ల సిద్దిపేట ఈ రెండు కూడాను బీఆర్ఎస్ కి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే సిరిసిల్ల సిద్దిపేటలో రెండిట్లో కూడా బహిరంగ సభలు ఉన్నాయి. ప్రస్తుతం సిరిసిల్లలో అయితే మనకి ఇప్పుడు బహిరంగ సభకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల అంటేనే కేటీఆర్ కి కంచుకోట. మరి కేటీఆర్ తరపున ఇప్పుడు ప్రచారం చేయడానికి కేసీఆర్ స్వయంగా అక్కడ ముందుకు వస్తున్న నేపథ్యంలో సిరిసిల్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా సిరిసిల్లలో కేటీఆర్ కి సంబంధించి కానీ సిరిసిల్ల డెవలప్మెంట్స్ కి గురించి కానీ ఎలాంటి అస్త్రాలు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయంటారు? రైట్ మాదిరి, సీఎం కేసీఆర్ వరుస పర్యటనలతో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. దీంతో ఎన్నికల వాతావరణం అయితే గట్టిగానే కనిపిస్తుంది తెలంగాణలో. ఇటు నిన్ననే అంటే జనగామలో, ఇటు అలాగే భువనగిరిలో కూడా బహిరంగ సభలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అంటే మొన్న ఎప్పుడైతే స్టార్ట్ చేశారో హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంకరావుని పూరించారు. ఆ తర్వాత మరుసటి రోజే నిన్న జనగాము, ఆ తర్వాత భువనగిరి సభలో సంచలన స్పీచ్ కూడా చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ రోజు 4వ రోజు వరుసకి 3వ రోజు మరో సభకి హాజరవుతున్నారు. ఈ రోజు ఒకరోజే 2 సభలు ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ రెండింటిలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఫస్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటగా సిరిసిల్లలో పర్యటించనున్నారు. అయితే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఇలాకా అది. అయితే సిరిసిల్లాలో ఈరోజు పర్యటించబోతున్నట్టు సీఎం కేసీఆర్ మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ సభ ప్రజా ఆశీర్వాద సభ మొదలు కానుంది. అయితే దీనికి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు. దీనికోసం ఇప్పటికే మంత్రి కేటీఆర్ నిన్ననే దీనికి సంబంధించి సభ ఏర్పాట్లను సభాస్థలికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. దానికంటే ముందే అలాగే సిరిసిల్లలో ఏదైతే బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో అది కొత్తగా ఏర్పాటు చేశారు. దాన్ని నిన్ననే ప్రారంభించడం కూడా జరిగింది. అయితే ప్రారంభించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండింటిపైన కూడా భారీగా విమర్శలు చేయడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మేనిఫెస్టోని ఇట్లా కాపీ కొట్టిందని చెప్పి పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఈసారి కూడా మేమే ఇక్కడ జెండా పాతుతాం, అంటే మేమే గెలుస్తాము. ఇంతకు ముందు కంటే ఇప్పుడు భారీ మెజారిటీతో, అంటే లాస్ట్ టైం గడిచిన ఎన్నికల్లో 2018లో అయితే మా మంత్రి కేటీఆర్ ఎవరైతే ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేశాడో ఆ టైంలో 1,21,000 పైచిలుకు ఓట్లతో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఈసారి కూడా గెలుపు మాత్రము తథ్యమని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెబుతున్న పరిస్థితి నెలకొంది. కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ గెలుస్తాము. సిరిసిల్లాని ఇప్పటి వరకు పలు అభివృద్ధి పనులు చేసిన విషయాలను కూడా ప్రజలకు మంత్రి కేటీఆర్ తీసుకువెళ్లారు. అయితే ఈరోజు సిరిసిల్ల వేదికగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత చేయక ముందు కూడా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయని చెప్పేసి సిరిసిల్లాలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ మొదటగా చెప్పే మాట అంటే సిరిసిల్లాని జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పబోతున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే వ్యవసాయ కళాశాలలు, అలాగే పాలిటెక్నిక్ కళాశాలలు, అలాగే మెడికల్ కాలేజీ ఇవ్వడము, అలాగే అక్కడికి సంబంధించిన అంటే KG to PG విద్య 16 కోట్లతో KG to PG విద్య యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే అన్నపూర్ణ రిజర్వాయర్, అన్నపూర్ణ ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే ఇంకా అనేక రిజర్వాయర్లు ప్రాజెక్టులను సిరిసిల్లకు తీసుకువచ్చారని చెప్పేసి అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈరోజు ప్రసంగించబోతున్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికంటే ముందు అభివృద్ధిని ఏలెత్తి చూపించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిరిసిల్లలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందనే దానిపైనే సీఎం కేసీఆర్ ప్రజల్లోకి ప్రసంగించనున్నారు. అయితే ముఖ్యంగా సిరిసిల్లలో చూసుకున్నట్లయితే 2009 నుంచి 9లో మొదటిసారిగా పోటీ చేసిన కేటీఆర్
మొదటిసారి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత వర్షం పెట్టి ఆ తర్వాత మంత్రిగా కూడా కేటీఆర్ పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. లాస్ట్ టైం ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో అక్కడ గెలిచారు సిరిసిల్లాలో. సో ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సిరిసిల్లాకి ఇంకా ఏమైనా వరాలు కురిపిస్తారా అనేది మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి అయితే నెలకొంది మాధురి.